హలో అండి. ఈ వీడియోలో మనం సైకాలజీ అలాగే పెడగాగికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవి తెలంగాణ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి తీసుకున్న బిట్స్ అండి. సో ఇది మీకు టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడతాయి. అలాగే ఏపీ వాళ్ళకి కూడా, టీఎస్ వాళ్ళకే కాదు, ఇది ఏపీ వాళ్ళకి కూడా సేమ్ సిలబస్ కాబట్టి సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో మనకి ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ఇక మనం చూద్దాం. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంత ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పియాజే గారి సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనగానే మనకి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అలాగే మూర్త ప్రచాలక దశ, అలాగే అమూర్త ప్రచాలక దశ 4 స్టేజెస్ మనకు గుర్తొస్తాయండి. సో ఇక్కడ దశలు చూసిన తర్వాత మనం ఇక్కడ సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేటప్పటికి మనం ఇక్కడ బొమ్మకి ప్రాణం లేకపోయినా ప్రాణం ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అది వచ్చి మనకి పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. అందులో దేనికి సంబంధించిందంటే సర్వాత్మకవాదం అండి. అంటే సర్వాత్మ అంటే ఆత్మ ఉంది, దానికి కూడా ఆత్మ కలదు. అంటే జీవం లేని బొమ్మలకి జీవాన్ని అంటే ఆత్మ, మీరు అలాగే అదే గుర్తుపెట్టుకోండి. సర్వాత్మవాదం అంటే ఆ వస్తువుకు కూడా ఆత్మ ఉందన్న ఫీలింగ్ వాళ్ళు పడతారు. సో సర్వాత్మక వాదం ఆ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ కోసం చూసినట్లయితే, కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇవి చూసినట్లయితే మనం ఇక్కడ మొత్తం అన్ని ఆప్షన్స్ చూడండి ఒకసారి. బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అలాగే అభ్యాసన నిష్క్రియాత్మక ప్రక్రియ. అంటే మనకి బోధన అనేది పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అలాగే నిష్క్రియాత్మక ప్రక్రియ మాత్రం కాదు. సో ఇది ఆప్షన్ 1 కరెక్ట్ రాంగ్ అండి. చూసినట్లయితే ఇక్కడ అన్నిట్లో నిష్క్రియాత్మకత ఎక్కడుంది, అవి కాదండి ఆన్సరు. 2 చర్యాత్మక అవుతుంది. నిష్క్రియాత్మకత అనేది కరెక్ట్ కాని ఆప్షన్ కాబట్టి మనకి ఇక్కడ లేనిది ఏంటంటే 3 కాబట్టి బోధన మరియు అభ్యాసన 2 కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. మీరు అలా చూసుకున్నట్లయితే ఈజీగా ఉన్నది, ఒకసారి చదవాలండి అన్నిని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు అంటే నువ్వేం చేస్తావు ఒక ఉపాధ్యాయునిగా పిల్లవాడికి అనేసి ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు అనుకోండి. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే, అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు. అది కామన్ అండి, అది అందరూ తీసుకునేది, అది టీచరే కాదు ఎవరైనా తీసుకుంటారు కాబట్టి ఆప్షన్ దానికి సూట్ అయింది కాదు. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే, పెద్దలను సంప్రదించి అతనికి తెలుపుతావు. అది కాదండి, పెద్దలకు తెలపమని వాడికి చెప్పడం ఏంటి, ఇది కూడా కాదు, ఇది అందరూ చేసే పనే. కానీ ఉపాధ్యాయుడు ఒకడే ఒక కొత్తగా చేసేది ఏంటంటే సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు అతనికి మార్గదర్శనాన్ని ఇస్తావు. ఇక్కడ ఇది కరెక్ట్ అండి. పిల్లవాడికి ఎలా ఉండాలి, ఒక గైడ్. ఉపాధ్యాయుడు అంటేనే ఒక గైడ్ అండి. పిల్లలకి ఏ పిల్లవాడికైనా ఒక ఉపాధ్యాయుడు ఒక గైడ్లా, ఒక మార్గదర్శనం చూపించే వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఎక్కడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పిల్లవాడిని మంచి త్రోవలో నడిపేవాడు ఉపాధ్యాయుడు, అలాగే ఒక గైడ్ కూడా ఉపాధ్యాయుడే. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంత ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే సౌకర్యకర్తగా ఉండాలండి. బోధకుడుగా ఉండాలి, కానీ సౌకర్యకర్త అంటే అన్ని విధాలుగా ఒక మంచి వ్యక్తిగా, ఒక క్లాస్ రూమ్లో ఒక మంచి వనరుగా ఉపాధ్యాయుడు ఉండాలనేసి సౌకర్యకర్త అనేది ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడడం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ అండి. ఇక్కడ అనారోగ్య కారణం వల్ల ఆయన సెలవు తీసుకోవాలనుకుంటున్నాడు. సో అది ఒక పాజిటివేనండి. సో నెగిటివ్ ఏం కాదు కదా. అలాగే ఒక పరీక్షలు దగ్గర పడడం వల్ల స్కూల్కి కూడా హాజరవ్వాలనుకుంటున్నాడు. సో అది కూడా పాజిటివే. 2 మంచి విషయాలే, కానీ ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, ఆయన ఒకటే తీసుకోవాలి. సో ఒకటే చేయాలన్నమాట. సో అలాంటి ఇప్పుడు మనం 2 మంచివైనప్పుడు, అది ఆకర్షణీయమైన సంఘర్షణ అయినప్పుడు, అంటే మంచివైనప్పుడు ఉపగమనం అండి. అదే 2 మంచివి కాదు, చెడ్డవి, నచ్చనివి అయితే ఆ 2 వచ్చినప్పుడు మనం పరిహారం ఉపయోగిస్తాం. ఒకటి మళ్ళీ ఒకటి నచ్చింది వస్తే ఉపగమన పరిహారం అండి. అలాగే మొదటగా నచ్చింది వచ్చి తర్వాత నచ్చింది వచ్చిందంటే అది పరిహార ఉపగమనం అండి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి. సో మీకు నెక్స్ట్ వీడియో నేను పరిహార అండ్ ఉపగమనం మీద కూడా మీకు ఈజీగా ఉండేటట్టు కొన్ని బిట్స్తో తయారు చేస్తాను. సో ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్ అండి. సో ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ ఉపగమన అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చెయ్యకూడనిది అంటే చెయ్యకూడదు ఇవి అనేసి అడుగుతున్నాడండి. సో అసలు మనం చేయవలసినవి ఏంటో తెలిస్తే చేయకూడదు ఏంటో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇందులో. సో ముందుగా ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే, పూర్వజ్ఞానాన్ని అనుభవాలను ఉపయోగించడం. వాళ్ళకి ముందుగా ఆ పాఠం మీద ఎంత జ్ఞానం ఉందో మనం ముందుగా పరిశీలిస్తాం కాబట్టి
సో మన పూర్వజ్ఞానాన్ని అనుభవాలను ఉపయోగించాలి. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. సో దానికి ఉన్న పాజిటివ్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే తగిన విధానాలను సాంకేతికతను ఉపయోగించాలి. అవును, సాంకేతికతను కూడా మనం ఉపయోగించుకోవాలి చెప్పే లెసన్లో. అలాగే తర్వాత చూసినట్లయితే ప్రేరణను నిరంతరం కొనసాగించడం. ప్రేరణతోనే నిరంతరం కొనసాగించడం ఇంకా మంచి బోధన కాబట్టి పాఠ్యాంశాన్ని బోధించడం మంచి విషయమే అది కూడా. సో ఇంకా 4th ఆప్షన్ చూసినట్లయితే ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ బోధించాలి. ఇది రాంగ్ అండి. ఆప్షన్ 4 రాంగ్ అవుతుందండి. అంటే ఈ క్వశ్చన్కి వచ్చి చేయకూడదని అడిగాడు కాబట్టి 4 అండి. ఎందుకంటే ఏ క్లాస్లో అయినా సరే హైపర్ యాక్టివ్స్తో పాటు లోయర్ లెర్నర్స్ కూడా ఉంటారు. సో అందరినీ మనం ఆలోచించి వాళ్ళకి తగినట్లుగా లెసన్ ప్లాన్ తయారు చేసుకొని దాని తగ్గట్టుగా బోధించాలండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్. ఈ వీడియోలో ఈ కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి చూసామండి. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. అయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నానండి, ఒకసారి చూడండి.